హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సింప్లీ సౌత్' యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కల్లం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే శ్రీకుట్టి అనే టీనేజ్ అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు శ్రీకుట్టి స్కూల్ అయిపోయాక మధ్యాహ్నం ఆటోలో ఇంటికి వచ్చి అక్కడే ఉన్న కిరాణం షాప్లో ఒక లేస్ ప్యాకెట్ తీసుకుని షాప్ ఓనర్ అయిన అనిల్తో మా ఖాతాలో రాసుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడే శ్రీకుట్టి అమ్మాయిన బిందుని చూపిస్తారు. బిందు ఒక సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తూ ఉంటుంది. అదే రోజు తన కూతురితో కలిసి టెంపుల్కి వెళ్ళాలి అని బిందు సూపర్ మార్కెట్లో పర్మిషన్ తీసుకుని ఆటోలో తమ కాలనీకి చేరుకొని అదే కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళి తను చెప్పిన వస్తువులన్నీ ప్యాక్ చేయించుకొని వెళ్ళబోగా అప్పుడే అనిల్ బిందుతో శ్రీకుట్టి ఒక లేస్ ప్యాకెట్ తీసుకెళ్ళింది, అది కూడా ఖాతాలో రాశాను అని. అక్కడే ఉన్న బిందు భర్త సురేష్ ఫోటో ఉన్న పొలిటికల్ ఫ్లెక్సీని చూసి మీ భర్త రాజకీయాల్లో చాలా చురుకుగా ఎదుగుతున్నాడు అని చెప్పి, అలాగే ఈరోజు ఒక సంఘటన జరిగింది, మీ నైబర్ రుక్సానా ఉంది కదా, తన మనవడు ఆడుకుంటూ నీళ్ళ బకెట్లో పడిపోయాడంట. ఆ సమయంలో రుక్సానా టెక్స్టైల్ షాప్కి వెళ్ళిందంట. రుక్సానా కోడలు ఫాతిమా అది చూసి తన బాబుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. బాబు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అదే హాస్పిటల్లో అటెండర్గా పనిచేసిన నా ఫ్రెండ్ ఇదంతా నాకు చెప్పాడు. ఈ విషయం ఎవరికీ తెలియదంట అని చెప్తాడు. అదంతా విన్న బిందు ఈ కాలం ఆడవారు పిల్లల్ని కనగానే తాము అమ్మ అయ్యాము అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ వారిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచించట్లేదు. తమ పనుల్లో బిజీ అయ్యి పిల్లల్ని ఇలా పట్టించుకోకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తుంది. ఇంకా అలా బిందు అదే ఏరియాలో ఉండే దేవితో అదే విషయం గురించి మాట్లాడి నేరుగా ఇంటికి వెళ్ళి శ్రీకుట్టిని పిలుస్తుంది. అలా ఎంత పిలిచినా సరే శ్రీకుట్టి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో నిద్రపోయి ఉంటుంది అనుకుని తన రూమ్లోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ బెడ్పై లేస్ ప్యాకెట్ పక్కనే శ్రీకుట్టి చనిపోయి పడి ఉంటుంది. శ్రీకుట్టి శవం చూసిన బిందు చాలా ఎమోషనల్ అయ్యి గట్టిగా ఏడుస్తుంది. అయితే శ్రీకుట్టి మెడలో ఒక తాడు ఇంకా తన బట్టలకి మట్టి అయినట్లు గమనిస్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి దివ్య అండ్ అర్జున్ అనే న్యూస్ రిపోర్టర్స్ని చూపిస్తారు. దివ్య అండ్ అర్జున్ ట్రూ డిటెక్టివ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందులో మర్డర్ మిస్టరీ స్టోరీస్ అప్లోడ్ చేస్తూ ఫేమస్ అయి ఉంటారు. ఇంకా ఒకరోజు అర్జున్కి తన లాయర్ ఫ్రెండ్ అయిన శ్రీకాంత్ ఫోన్ చేసి శ్రీకుట్టి కేసు గురించి చెప్పి ఈ కేసులో నిజానిజాలు తెలుసుకోమని చెప్పడంతో దివ్య అండ్ అర్జున్కి కూడా శ్రీకుట్టి కేసు ఇంట్రెస్టింగ్గా అనిపించి కేసు డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ ఊరికి వచ్చి ఒక ఇంట్లో ఉంటూ కేసు డీటెయిల్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా మొదటగా ఇద్దరు శ్రీకుట్టి కేసుని హ్యాండిల్ చేసిన పోలీస్ ఆఫీసర్ని కలిసి ఆ కేసు గురించి అడగ్గా దానికి పోలీస్ ఆఫీసర్ వారితో ఈ కేసులో చనిపోయిన అమ్మాయి సస్పెక్ట్ అయిన తన లవర్ ఇద్దరు కూడా మైనర్లే, అంతేకాక ఇద్దరి కులాలు వేరు అని అలా మరికొన్ని డీటెయిల్స్ చెప్తాడు. అదంతా విన్న దివ్య అండ్ అర్జున్ తర్వాత శ్రీకుట్టి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని వెళ్ళి కలిసి శ్రీకుట్టి పోస్ట్ మార్టం డీటెయిల్స్ అడగ్గా డాక్టర్ వారితో ఈ కేసు విషయంలో అప్పట్లో టీవీ ఛానల్స్లో తనని దారుణంగా రేప్ చేసి చంపేశారు అని చెప్పిందంతా అబద్ధం. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం శ్రీకుట్టి చనిపోవడానికి ముందు తను తన ఇష్టంతోనే తన లవర్తో కలిశారు అని తెలుస్తుంది. అలా ఇంటిమేట్ అయ్యాకే వారి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండే ఛాన్స్ ఉంది. ఆ అమ్మాయి మెడకు తాడు బిగించి చంపినట్టు తెలుస్తుంది. తాడు కూడా క్రైమ్ స్పాట్లోనే దొరికింది. శ్రీకుట్టి చేతి గోర్లలో ఆ అబ్బాయి స్కిన్ పార్టికల్స్ ఉన్నట్లు తెలిసింది. అందరూ ఆ అబ్బాయి అతనిని చంపాడు అనుకుంటున్నారు, కానీ తనే ఆ అమ్మాయిని చంపాడు అనడానికి ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు. అలాగే తను ఆ అమ్మాయిని చంపడానికి రీజన్స్ ఏంటో కూడా అర్థం కావటం లేదు. ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి సస్పెక్ట్గా జైల్లో ఉన్నాడు. తనని అడిగితే ఎలాంటి నిజాలు చెప్పట్లేదు అని అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో దివ్య అండ్ అర్జున్ని కలవడానికి అర్జున్ ఫ్రెండ్ అయిన శ్రీకాంత్ అక్కడికి రాగా దివ్య శ్రీకాంత్తో నువ్వే మాకు ఈ కేసు గురించి చెప్పి ఎంక్వైరీ చేయమని ఇక్కడికి పంపే, ఇప్పుడు నువ్వే ఈ కేసులో సస్పెక్ట్ అయిన ఆ అబ్బాయి నియాజ్ తరపున వాదించడానికి రెడీ అయ్యావా అనగా దానికి శ్రీకాంత్ ఏం చేయమంటావు మరి, ఇది మా సీనియర్ లాయర్ ఆర్డర్, నో చెప్పలేను కదా అంటాడు. అలాగే వారితో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం శ్రీకుట్టి హత్య మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తుంది. ఆ టైంలో ఆ ఏరియాలో ఫుల్గా వర్షం పడుతుంది. అయితే అదే టైంకే నియాజ్ తన ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫ్రెండ్ గోవింద్ ఇంట్లో తనతోనే ఉన్నాడు అని గోవింద్ చెప్తున్నాడు. మరోపక్క పోలీసులకి శ్రీకుట్టి ఇంట్లో చూసిన కొన్ని ఎవిడెన్స్ల ఆధారంగా శ్రీకుట్టిని చంపింది నియాజే అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ శ్రీకుట్టిని చంపడానికి రీజన్ ఏంటి అనేది ఈ కేసులో మిస్టరీ. ఇంకా నియాజ్ కూడా నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు.
లేదు. తను మైనర్ అవ్వటం వల్ల పోలీసులు కూడా తనని ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా నియాజ్ ముస్లిం ఫ్యామిలీకి చెందినవాడు కాగా శ్రీకుట్టిది హిందూ ఫ్యామిలీ. శ్రీకుట్టి ఫాదర్ సురేష్ హిందూ మతత్వ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కేసుని పొలిటీషియన్స్ తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది అని అంతా చెప్తాడు. అదంతా విన్న దివ్య అండ్ అర్జున్ మాత్రం తమకి నియాజే శ్రీకుట్టిని చంపి ఉంటాడు అనిపిస్తుంది అనగా దానికి శ్రీకాంత్ అయితే మీరు ఈ కేసు విషయంలో మరింత లోతైన ఎంక్వైరీ చేసి నిజాలు కనిపెట్టండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే దివ్య అర్జున్తో నియాజే శ్రీకుట్టితో ఇంటిమేట్ అయ్యాక చంపేసి ఉంటాడు అని, తను నిజంగా తప్పు చేయకపోతే ఆ రోజు ఉదయం నుండి తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంటుంది అని డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం దివ్య అండ్ అర్జున్ శ్రీకుట్టి ఇంటికి వెళ్ళి శ్రీకుట్టి అమ్మతో మాట్లాడి శ్రీకుట్టి రూమ్ అంతా చూసిన తర్వాత తనతో మీకు శ్రీకుట్టి నియాజ్ల ప్రేమ విషయం గురించి తెలుసా? శ్రీకుట్టిని నియాజే చంపి ఉంటాడు అనుకుంటున్నారా అని అడగ్గా దానికి బిందు నా కూతురు శ్రీకుట్టి చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని పోలీసులు చెప్పేదాకా నా కూతురు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్న విషయమే నాకు తెలీదు. ఇంకా ఇప్పుడు వాడే నా కూతుర్ని చంపాడు అని తెలిసినా కూడా వాడు మైనర్ కాబట్టి వాడికి లా ప్రకారం ఎలాంటి శిక్ష పడదు కదా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. దాంతో దివ్య అండ్ అర్జున్ తనని ఓదార్చి మీరేం బాధపడకండి, తను నిజంగా తప్పు చేశాడు అని తెలిస్తే తనకి తగిన శిక్ష పడేలా మేము చేసి శ్రీకుట్టి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తామని మాటిస్తారు. తర్వాత దివ్య అండ్ అర్జున్ శ్రీకుట్టి ఫాదర్ అయిన సురేష్ని కలిసి తనతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. సురేష్ వారితో నాకు నా కూతురు శ్రీకుట్టి అంటే ప్రాణం, తను ఇలా మరొక కులానికి చెందిన వాడిని ప్రేమిస్తుంది అని అస్సలు అనుకోలేదు. నా కూతుర్ని చంపిన వాడికి ఆ కోర్టు శిక్ష విధించినా విధించకపోయినా వాడు బయటికి రాగానే నేనే వాడిని చంపేస్తాను అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళాక అర్జున్ అదే ఇంటర్వ్యూ వీడియోని పదే పదే చూస్తూ ఉండగా అది చూసిన దివ్య శ్రీకుట్టి ఫాదర్ మాటలు చూస్తుంటే పర్సనల్గా కంటే పొలిటికల్గా ఎక్కువగా అనిపిస్తున్నాయనగా దానికి అర్జున్ శ్రీకుట్టి ఫాదర్ పొలిటికల్గా హిందుత్వ పార్టీ అధినేతగా ఉన్నాడు, అలాంటిది తన కూతురే ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తుంది అని బయట తెలిస్తే పొలిటికల్గా తనకే చెడ్డ పేరు వస్తుంది అని, ఈ నిజం తనకి తెలియగానే తనే ఒకవేళ శ్రీకుట్టిని ఏమైనా చేసి ఉంటాడా అని డౌట్ వస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం బిందు తన భర్తతో నా నగలు అన్నీ అమ్మి ఆ డబ్బు తీసుకెళ్లి లాయర్కి ఇచ్చి ఈ కేసు ఎలాగైనా గెలిచి వాడికి శిక్ష పడేలా చేయండి, అప్పుడే మన కూతురి ఆత్మకి శాంతి కలుగుతుంది అనగా దానికి సురేష్ కేసు గెలిస్తే మన కూతురికి న్యాయం జరిగినట్లు అనుకుంటున్నావా? వాడిని బయటికి రానివ్వు, వాడిని ఏం చేస్తానో చూడు అంటాడు. అది విన్న బిందు మీ కోపం నీ కూతుర్ని వాడు చంపాడు అనా లేక పొలిటికల్గా మీకు చెడ్డ పేరు వచ్చిందనా అని అడుగుతుంది. అది విన్న సురేష్కి మరింత కోపం వచ్చి ఈ శ్రద్ధ ఏదో నీ కూతురు ఏం చేస్తుందో ముందే దాని మీద పెట్టి ఉంటే ఇలాంటి రోజు ఒకటి వచ్చేదే కాదు అని తనపై సీరియస్ అవ్వడంతో బిందు చాలా బాధపడుతుంది. ఇంకా నెక్స్ట్ డే శ్రీకాంత్ అర్జున్కి ఫోన్ చేసి నియాజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యింది, తను మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, అందుకే నువ్వు దివ్య వచ్చేయండి అని చెప్పడంతో దివ్య అండ్ అర్జున్ నియాజ్ని కలిసి మాట్లాడడానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో అలా దివ్య అండ్ అర్జున్ వెళ్ళి నియాజ్ని కలుస్తారు. దివ్య నియాజ్తో నిజం చెప్పు, శ్రీకుటిని నువ్వే చంపావని మాకు తెలుసు, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి నియాజ్ శ్రీకుటిని ప్రాణంలా ప్రేమించాను, తనని నేను ఎందుకు చంపుతాను మేడం అని ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నియాజ్ స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల ఆఫ్టర్నూన్ తాము ఇద్దరూ ఎప్పుడూ కలుసుకునే రమ్య ఇంటి దగ్గర నియాజ్ శ్రీకుట్టి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అలా కాసేపటికే శ్రీకుట్టి కంగారు పడుతూ నియాజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఏం జరిగిందని అడగ్గా దానికి శ్రీకుట్టి మా వీధిలో ఉండే ఆ పిచ్చోడు నా వెంట వచ్చాడు, అందుకే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చాను అంటుంది. దానికి నియాజ్ ఆ పిచ్చోడు ఎవరిని ఏమీ చేయడులే అని చెప్తాడు. ఇంకా శ్రీకుట్టి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నియాజ్ అండ్ శ్రీకుట్టి తమ ఇంటికి వెళ్ళి ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత అలా ఇద్దరు అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. తర్వాత నియాజ్ తన ఫ్రెండ్ గోవింద్ ఇంటికి వెళ్ళాను, అప్పుడే అక్కడ వర్షం పడడం స్టార్ట్ అయ్యింది, తర్వాతే మాకు శ్రీకుట్టిని ఎవరో చంపేశారని తెలిసింది, ఈ విషయం తెలిసి నేను షాక్లో ఉండగా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, శ్రీకుట్టిని నేను నిజంగా చంపలేదు అంటాడు. అదంతా విన్న దివ్య అయితే మరి అదే రోజు ఉదయం నుండి నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు ఉంది అని అడగ్గా దానికి నియాజ్ నాకు నాన్న లేడు, నన్ను అమ్మని మా అన్నయ్యనే చూసుకుంటూ ఉంటాడు, ఆ రోజు ఉదయం చెప్పిన పని చేయకుండా ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఉంటాను అని మా అన్నయ్య కోపంలో నా ఫోన్ని పగలగొట్టాడు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే నియాజ్ చెప్పిందంతా విన్న దివ్య అండ్ అర్జున్ నియాజ్ ఇంటికి వెళ్ళి తన అన్నయ్యని అదే ఫోన్ విషయం గురించి అడగ్గా దానికి నియాజ్ అన్నయ్య అవును ఆ రోజు ఉదయం తన ఫోన్ని కోపంలో పగలగొట్టాను అని చెప్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం నియాజ్ అన్నయ్య వెళ్ళి నియాజ్ని కలిసి మన లాయర్కి ఆ రోజు ఏం జరిగిందో భయపడకుండా నిజం చెప్పు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను, అందుకే జరిగింది జరిగినట్లు చెప్పు, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది అని చెప్తాడు. అయితే అదంతా విన్న నియాజ్ మాత్రం తన అన్నయ్యతో ఏమీ మాట్లాడకుండా
సైలెంట్గా ఉండిపోవడంతో నియాజ్ అన్నయ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క దివ్య అండ్ అర్జున్కి మధ్య ఈ కేసు విషయమై చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే దివ్యానేమో నియాజే శ్రీకుట్టిని చంపి ఉంటాడు అని, ఇంకా అర్జున్ మాత్రం దానికి తగిన ఎవిడెన్స్లు దొరికేదాకా మనం నియాజ్ హత్య చేశాడు అని అభిప్రాయానికి రావడం తప్పు అని చెప్తూ ఉంటాడు. అలా దివ్య అండ్ అర్జున్ తర్వాత నియాజ్ ఫ్రెండ్ అయిన గోవింద్ని కలిసి ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా గోవింద్ జరిగింది చెప్తూ ఆ రోజు నియాజ్ శ్రీకుట్టిని కలవడానికి వెళ్ళింది నిజమే, ఆ తర్వాత మేమిద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నాం, అందుకే తన కోసం జంక్షన్లో నేను వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి నియాజ్ కూడా వచ్చాడు, అప్పుడే కరెక్ట్గా టైం 2 గంటలు అవుతుంది అని చెప్తాడు. అది విన్న దివ్య టైం 2 గంటలు అవుతుంది అని అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నావు అని అడగ్గా దానికి గోవింద్ ఎందుకంటే అప్పుడే నాకు మా అమ్మ కాల్ చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి కొన్ని వస్తువులు ఇచ్చిరమ్మని చెప్పింది, మా అమ్మ చెప్పింది చేయకపోతే నా మీద సీరియస్ అవుతుంది, అందుకే నియాజ్ని అక్కడే కాసేపు వెయిట్ చేయమని చెప్పి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను, అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అయ్యింది, అలా కాసేపటికే శ్రీకుట్టి చనిపోయిందన్న విషయం మాకు తెలిసింది, పోలీసులు అడిగితే కూడా ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పాను, అయితే అన్ని నిజాలు చెప్పినా సరే పోలీసులు మాత్రం మా ఫాదర్ని బెదిరించారంట, నేను కూడా నియాజ్కి సపోర్ట్ చేస్తూ అబద్ధాలు చెప్తున్నాను అని, కానీ నేను చెప్పిందంతా నిజమే, దాంతో మా నాన్న ఇంకా ఈ విషయాలు ఎవరికీ చెప్పకు అని నాపై సీరియస్ అయ్యాడు అని చెప్తాడు. అదంతా విన్న అర్జున్ మీ పిన్ని వాళ్ళ ఇల్లు శ్రీకుట్టి ఇంటి దగ్గరలోనే ఉంది కదా, మరి నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా చూసావా అని అడగ్గా దానికి గోవింద్ అనుమానాస్పదంగా ఏమీ చూడలేదు, కానీ అదే దారిలో శ్రీకళ ఆంటీ రావడం చూశాను, అలాగే కిరాణం షాప్ అనిల్ అన్న కూడా ఫారెస్ట్ ఏరియా నుండి రావడం చూశాను అని చెప్తాడు. దాంతో తర్వాత దివ్య అండ్ అర్జున్ వెళ్ళి శ్రీకళని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి శ్రీకళ ఆ టైంలో తనకి మహిళా సమితిలో ఒక మీటింగ్ ఉండడంతో అక్కడికి వెళ్ళి వస్తున్నా అని చెప్పి సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి దివ్య అర్జున్ అండ్ శ్రీకాంత్ కలిసి మాట్లాడుకుంటూ అర్జున్ వారితో ఈ కేసులో నియాజ్తో పాటు మరొక ముగ్గురిపై కూడా అనుమానం రైజ్ అవుతుంది, ఒకరు శ్రీకుట్టి ఫాదర్ ఎందుకంటే తన కూతురు మరొక మతం వాడిని ప్రేమించింది అని తనే ఇది చేసి ఉండవచ్చు, ఇంకా శ్రీకళ తనని ఈరోజు విచారించాం, ఇంకా షాపు ఓనర్ అయిన అనిల్ తనని రేపు కలిసి ఆ టైంలో తను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో కనుక్కోవాలి అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే దివ్య అండ్ అర్జున్ షాప్ ఓనర్ అనిల్ని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి అనిల్ ఇదే విషయం గురించే అందరూ నన్ను అనుమానిస్తున్నారు, నిజానికి నాకు షుగర్ ఉంది కాబట్టి పదే పదే టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది, అందుకే పక్కనే ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి వస్తూ ఉంటా అని చెప్పడంతో అది విన్న దివ్య అండ్ అర్జున్ అక్కడ నుండి తిరిగి వస్తూ ఉండగా అదే ఏరియాలో తిరిగే అదే పిచ్చోడు దివ్యాని చూసి తనతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన అర్జున్ ఆ పిచ్చోడిని భయపెట్టి దివ్యాని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే దారిలో దేవి తన ఇంటి ముందు పని చేసుకుంటూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చోడు ఈ దారిలో వెళ్ళే వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడా అని అడగ్గా దానికి దేవి చూడ్డానికి ఆ పిచ్చోడు డేంజర్లా కనిపిస్తాడు కానీ తను ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం చెయ్యడు అనగా అర్జున్ తనతో శ్రీకుట్టి ఈ పిచ్చోడిని చూసి భయపడేదా అని అడగ్గా దానికి దేవి అవును శ్రీకుట్టి ఆ పిచ్చోడిని చూసి ఫుల్గా భయపడేది అని చెప్తుంది. అదంతా విన్న అర్జున్ శ్రీకుట్టి చనిపోయిన రోజు ఏవైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా అని అడగ్గా దానికి దేవి ఆ రోజు ఫాతిమా తన బాబుని ఆడుకోవడానికి వదిలి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఆ బాబు అనుకోకుండా నీళ్ళ బకెట్లో పడిపోయాడంట, అది చూసిన ఫాతిమా వెంటనే తన బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి కాపాడుకుంది అని చెప్తుంది. అది విన్న అర్జున్ ఆ రోజు 2 గంటల నుంచి 3 గంటల మధ్య మీరు ఏం చేస్తున్నారని అడగ్గా దానికి దేవి నేను ఆ సమయంలో నిద్రపోతున్నాను, అయితే అప్పుడే బైక్ హారన్ వినిపించడంతో నా భర్త శిబు వచ్చాడేమో అనుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చి చూడగా శిబు లేకపోవడంతో శిబు కాదు అని మళ్ళీ వెళ్ళి పడుకున్నాను, అలా కాసేపటి తర్వాత శ్రీకుట్టి అమ్మ తన జాబ్ నుండి ఇంటికి వెళ్తూ తన బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చి నాతో మాట్లాడి ఇంటికి వెళ్ళి చూడగానే అప్పటికే శ్రీకుట్టి చనిపోయింది అని గట్టిగా అరిచి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా అదే రోజు రాత్రి నా భర్త ఇంటికి వచ్చాక మధ్యాహ్నం నువ్వు ఏమైనా ఇంటికి వచ్చావా బైక్ హారన్ వినిపించింది అని అడగ్గా దానికి శిబు మన ఇంటి ముందు రోడ్డు ఉంది, ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అన్నీ మనవే అనుకుంటే ఎలా అని చెప్పాడు అని అంతా చెప్తుంది. అదంతా విన్న దివ్య అండ్ అర్జున్కి దేవి భర్త శిబు మీద డౌట్ వస్తుంది, అందుకే నేరుగా శిబు రన్ చేసే గ్యారేజ్కి వెళ్ళి తనని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి శిబు ఆ టైంలో నేను ఇంటికి రాలేదు, ఆ టైంలో ఒక వెహికల్ రిపేర్ చేయాలి అని కాల్ రావడంతో వేరొక ప్లేస్కి వెళ్ళాను అని చెప్పగా దివ్య అండ్ అర్జున్ శిబుని మరికొన్ని ప్రశ్నలు అడగాలని చూస్తారు, కానీ శిబు తనకి వర్క్ ఉంది అని చెప్పి వారిని అక్కడ నుండి బలవంతంగా పంపించేస్తాడు. అయితే శిబు గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగా దివ్య అండ్ అర్జున్కి తెలిసే విషయం ఏంటంటే శిబు అండ్ శ్రీకుట్టి ఫాదర్ సురేష్కి అస్సలు పడదు అని, శిబుకి రౌడీ బిహేవియర్ ఉండడంతో పార్టీ హెడ్గా శిబుని కాదు అని సురేష్ని పార్టీ
పార్టీ హెడ్గా చేసి ఉంటారు. దాంతో శిబుకి సురేష్ మీద కోపం ఉంటుంది. అందుకే ఒకవేళ శిబునే సురేష్ మీద రివెంజ్ తీర్చుకోవడానికే సురేష్ కూతురు శ్రీకుట్టిని ఇలా చేసి ఉండే ఛాన్స్ ఉంది అని డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే నియాజ్ ఇంటికి ముస్లిం మత పెద్దలు వచ్చి నియాజ్ అమ్మ అండ్ అన్నలతో నియాజ్ కేసు మాకు వదిలేయండి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసు అని వారికి మైండ్ వాష్ చేయాలని చూస్తారు. అయితే అది విన్న నియాజ్ అన్న మాత్రం ఈ కేసుని కొంతమంది హిందూ ముస్లింల మత గొడవలుగా మార్చి రాజకీయంగా వారు లబ్ధి పొందాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ ఇష్యూని పెద్దది చేయాలని చూడకండి, నా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు అని మేము బలంగా నమ్ముతున్నాం, కాబట్టి మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పడంతో అది విన్నవారు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత దివ్య అండ్ అర్జున్కి మళ్ళీ శ్రీకళ మీద కొంచెం డౌట్ ఉండి మళ్ళీ శ్రీకళని కలిసి మాట్లాడగా శ్రీకళ వారితో నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, కావాలంటే ఇదే వీధిలో ఉండే ఊర్మిళని కలిసి అడగండి, తను కూడా మహిళా సమితిలో మెంబర్, ఆ రోజు నేను వెళ్ళిన 5 నిమిషాలకి లేటుగా తను కూడా అక్కడికి వచ్చింది, తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసే వచ్చాము అని చెప్పడంతో అది విన్న ఇద్దరు వెళ్ళి ఊర్మిళని కలిసి ఆ రోజు ఏం జరిగిందో అడగ్గా దానికి ఊర్మిళ ఆ రోజు మధ్యాహ్నం మహిళా సమితి మీటింగ్కి ఇంటి నుండి బయలుదేరగానే వర్షం పడడం స్టార్ట్ అయ్యింది, దాంతో నేను పక్కనే ఉన్న శ్రీకుట్టి ఇంటి ముందే తడవకుండా నిలబడ్డాను, అలా 5 నిమిషాలు వెయిట్ చేసినా సరే వర్షం ఆగకపోవడంతో మహిళా సమితి మీటింగ్కి లేట్ అవుతుంది అని అక్కడే శ్రీకుట్టి ఇంటి డోర్కి తగిలించిన గొడుగు తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చాక ఇవ్వచ్చులే అని వర్షంలోనే గొడుగుతో బయలుదేరాను అని. అయితే అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఆ ఇంటి దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఫాతిమా అత్తయిన రుక్సానాని చూశాను అంటుంది. అది విన్న దివ్య అంత వర్షంలో తను రుక్సానా అని ఎలా గుర్తుపట్టావని అడగ్గా దానికి ఊర్మిళ మా వీధిలో రుక్సానా మాత్రమే బుర్కా వేసుకుంటుంది, అందుకే తను రుక్సానాని అక్కడ నుండి వెళ్ళిపోయాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో దివ్య అండ్ అర్జున్ వెళ్ళి రుక్సానాని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి రుక్సానా ఆ రోజు ఊర్మిళ చూసింది నన్ను అయి ఉండదు, ఎందుకంటే ఆ రోజు అసలు నేను ఇక్కడ లేను, టెక్స్టైల్ షాప్కి వెళ్ళాను, ఇక్కడే ఉంటే నా మనవడు నీళ్ళ బకెట్లో ఎందుకు పడేవాడు, ఆ రోజు నా కోడలు వాడిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్లే వాడు ఆడుకుంటూ నీళ్ళ బకెట్లో పడిపోయాడు, అందుకే తర్వాత నా కోడల్ని తిట్టి తన అమ్మవారికి ఇంటికి పంపించేశాను అని చెప్తుంది. అదంతా విన్న దివ్య అండ్ అర్జున్ రుక్సానా చెప్పింది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే రుక్సానా వెళ్ళిన అదే టెక్స్టైల్ షాప్కి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా రుక్సానా నిజంగానే ఆ టైంలో అక్కడికి వచ్చింది అని తెలుస్తుంది. ఇంకా అది చూసిన దివ్య అండ్ అర్జున్లకి మరి ఆ రోజు ఉర్మిళ బుర్కాలో చూసింది ఎవరినై ఉంటుంది, రుక్సానా కోడలు బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఆ బుర్కా వ్యక్తి ఎవరో అర్థం కాక ఎందుకైనా మంచిది అని దివ్య అండ్ అర్జున్ వెళ్ళి ఫాతిమాని కలిసి ఆ రోజు ఏం జరిగిందని అడగ్గా ఫాతిమా జరిగింది చెప్తూ ఆ రోజు మా అత్తయ్య మార్కెట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయింది, ఇంకా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్నే ఉన్నా, అలా కాసేపటికే స్కూల్ నుండి నా కూతురు రాగా నా కూతురికి ఫుడ్ తినిపించి పడుకోబెట్టి అలాగే నా కొడుక్కి పాలు తాపి పడుకోబెట్టి ఇంటి వెనకాల ఉన్న బావి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటూ ఉండగా అలా కాసేపటికే నా కొడుకు ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో వెంటనే వెళ్ళి చూడగా అప్పటికే నా కొడుకు ఎలా నీళ్ళ బకెట్లో పడ్డాడో తెలియదు, అప్పటికే కొన్ని నీళ్లు కూడా తాగేశాడు, దాంతో నేను వెంటనే ఫుల్గా భయపడిపోయి వెంటనే ఆటోని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడుకున్న. ఆ టైంలో నేను ఎంత భయపడ్డానో ఎవ్వరికీ తెలియదు, కానీ అంత చేసినా సరే తర్వాత నాకు దక్కింది ఏంటి, నేను పిల్లోడిని సరిగ్గా చూసుకోలేదు అని నా అత్త అండ్ భర్త నన్ను తిట్టి ఇంట్లో నుండి పంపించేశారు. నిజానికి నేను బాగా చదువుకొని టీచర్గా జాబ్ చేయాలని ఎంతో ఆశపడేదాన్ని, కానీ నా పేరెంట్స్ పెళ్ళి అంటే తెలియని వయసులో పెళ్లి చేసి ఒక వ్యక్తికి భార్యని చేశారు, వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయ్యాను, కూతురు పుట్టింది, ఇంకా అప్పటి నుండి కూతుర్ని ఇంటిని చూసుకునే బాధ్యత కూడా మొదలైంది. అలా కొన్ని రోజులకే అందరూ మీకు కూతురు చాలా, ఒక కొడుకును కూడా ప్లాన్ చేయండి, ఫ్యామిలీ అన్నాక కొడుకు కూడా ఉండాలి కదా అని ఉచిత సలహాలు చెప్పడం స్టార్ట్ చేశారు. దాంతో మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను, ఈసారి కోరుకున్నట్లే కొడుకు కూడా పుట్టాడు. అలా అప్పటి నుండి తల్లిగా బిడ్డల్ని చూసుకుంటూ భార్య కోడలుగా ఇంటిని చూసుకుంటూ ఎన్ని పనులు చేస్తున్నానో ఎవ్వరికీ తెలియదు, కానీ ఏదో ఒక రోజు ఇలా అనుకోకుండా తప్పు జరిగితే తప్పు నాదే అని అందరి వైళ్ళు నా వైపే చూపిస్తాయి, అసలు నేను సరిగ్గా తింటున్నానా సంతోషంగా ఉన్నానా అని అడిగేవారు ఒక్కరూ లేరు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న దివ్య ఫాతిమా బాధని అర్థం చేసుకుని తనని ఓదారుస్తుంది. అలాగే ఫాతిమా కష్టాలు అందరికీ తెలియాలి అని తను మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా ఆ వీడియో చూసిన తమ కాలనీ వాళ్ళు పక్క ఇంట్లో ఉంటున్నా సరే ఫాతిమా పడుతున్న కష్టాలు తెలుసుకోలేకపోయామని ఫీల్ అవుతారు. ఇంకా ఆ వీడియో చూసిన ఫాతిమా భర్త అండ్ అత్తయ్య కూడా ఫీల్ అయ్యి ఫాతిమా అత్తయ్య తను ఒక ఆడిదాన్నే అయ్యుండి కూడా తన కోడలు బాధ అర్థం చేసుకోలేకపోయాను అని చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే ఫాతిమాకి ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చి అప్పటి నుండి ఫాతిమాని హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సడన్గా దేవి
దేవి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఈ విషయం తెలిసిన దివ్య అండ్ అర్జున్ షాక్ అవుతారు. అలా కొన్ని రోజులకే దివ్యకి ఒక లెటర్ రాగా దివ్య అండ్ అర్జున్ ఆ లెటర్ చదివి మైండ్ బ్లాక్ అవుతుంది. నిజానికి ఆ లెటర్ దేవినే రాసి ఉంటుంది. ఇంతకీ ఆ లెటర్‌లో ఏం రాసి ఉంటుందంటే, దేవికి పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ వారికి పిల్లలు ఉండరు. దాంతో ప్రతి ఒక్కరూ దేవిని ఇంకెప్పుడు తల్లివవుతావని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రుక్సానా కూడా దేవితో, నీ తర్వాత నా కొడుక్కి పెళ్ళయ్యింది. నా కోడలికి ఒక కూతురు కూడా పుట్టింది. నువ్వెప్పుడు తల్లివవుతావు? ఇప్పుడు నా కోడలు మళ్ళీ ప్రెగ్నెంట్ అని వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో దేవి తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దేవి భర్త కూడా ఇదే విషయమై దేవిని నానా మాటలు అంటూ ఉంటాడు. దాంతో దేవి ఒంటరిగా ఫీల్ అయ్యి మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఫాతిమాకి మళ్ళీ కొడుకు పుట్టి ఫాతిమా తన పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండడం చూస్తున్న దేవికి అసూయ పెరిగిపోతుంది. ఫాతిమా జీవితంలో అన్నీ ఉన్నాయి, తను చాలా హ్యాపీగా ఉంది, కానీ నా లైఫ్ ఇలా అయ్యింది అని కోపం పెరిగిపోయి ఆ రోజు ఫాతిమా ఇంటి దగ్గరికి వెళ్ళగా ఫాతిమా పెరట్లో బావి దగ్గర బట్టలు ఉతుక్కుంటూ ఉండడం చూసి నిద్రపోతున్న తన కొడుకుని తీసుకెళ్లి బాత్రూంలోనే నీళ్ళ బకెట్లో ముంచి చంపేయాలని చూస్తుంది. అయితే అదే టైంకే శ్రీకుట్టి భయంతో ఆ ఇంటి వైపు నుండి పరిగెట్టుకుంటూ వస్తుంది. శ్రీకుట్టిని చూసిన దేవి తను ఫాతిమా కొడుకుని నీటిలో ముంచి చంపడం చూసేసింది అనుకుని ఫుల్గా భయపడిపోతుంది. నిజానికి శ్రీకుట్టి ఆ పిచ్చోడిని చూసి భయపడి పారిపోతూ ఉంటుంది. కానీ దేవి తను చంపేది చూసేసింది అనుకుని ఫాతిమా కొడుకుని నీళ్ళ బకెట్లో వదిలేసి తన ఇంటికి వచ్చేస్తుంది. తన కొడుకు ఏడుపు విన్న ఫాతిమా నీళ్ళ బకెట్లో తన కొడుకుని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా దేవి మాత్రం శ్రీకుట్టి నిజం అందరికీ ఎక్కడ చెప్పేస్తుందో అని భయపడి మళ్ళీ ఫాతిమా ఇంటికి వెళ్ళి తను కంగారులో ఇంటికి డోర్స్ వేయడం మర్చిపోయి ఉండడంతో తన బుర్కా వేసుకుని శ్రీకుట్టి ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్న శ్రీకుట్టి మెడకి తాడు బిగించి చంపేసి వెళ్ళిపోయి ఉంటుంది. అలా అసలు నిజం తెలుసుకున్న దివ్య అండ్ అర్జున్ అలా శ్రీకుట్టి కేసు మీద నిజాలతో ఒక ఎపిసోడ్ని రెడీ చేసి ఆ ఎపిసోడ్ని తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. అలా ఆ ఎపిసోడ్ చూసిన అందరికీ అసలు నిజం తెలిసి చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా నియాజ్ని నిర్దోషిగా బయటికి వదిలేస్తారు. నియాజ్ శ్రీకుట్టిని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఇదే ప్రాసెస్లోనే దివ్య అండ్ అర్జున్ల మధ్య ప్రేమ మొదలై అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.